ఇక కుల గణనలో బీసీల సమగ్ర వివరాలు సేకరించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రం చేపడుతున్న జనగణన కుల గణన ప్రక్రియలో భాగంగా అడిగే 40 ప్రశ్నల్లో ఓబీసీ ప్రస్తావన అనేది లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏప్రిల్ 1, 2025న ప్రకటించిన విధంగా బీసీ గణన చేపట్టాలన్నారు. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో తేలితేనే సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలంటే ప్రామాణిక లెక్కలు అవసరమని మంత్రి పొన్నం అభిప్రాయపడ్డారు. 50% రిజర్వేషన్స్ సీలింగ్ ఎత్తివేయాలంటూ కుల గణన గణాంకాలు కీలకమంటూ అన్నారు. బీసీలపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుల గణనలో ఓబీసీ వివరాలు చేర్చాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. దీనిపై కిషన్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు స్పందించాలని పొన్నం డిమాండ్ చేశారు. గౌరవ ప్రధానమంత్రి గారు లేఖ రాస్తా ఉన్నా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బలహీన వర్గాల వ్యక్తి ప్రధానమంత్రికి రాస్తా ఉన్నాడు. దేశవ్యాప్తంగా బలహీన వర్గాల ఎంపీలే కాదు, కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉంది. మీరు చెప్పిన ప్రకారంగా మీరు నిజంగా బీసీ అయితే బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే 12 సంవత్సరాలు చేయని దానికి ప్రాయశ్చిత్తం పడాలంటే ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించినట్టు ప్రకారంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి కుల గణనలో 40 ప్రశ్నల్లో బీసీల జనాభా ఎంతో తెలుసుకునే ప్రయత్నం ప్రకారంగా ఆ ఆప్షన్ ఉంచండి. లేదా ఇది పూర్తిగా ప్రజలను భ్రమపెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి మాత్రమే అనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నా. మా ప్రతినిధి ఏలేందర్ సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, దీనికి సంబంధించి ఎవరైనా తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడారా, స్పందించారా? రైట్, ప్రస్తుతానికైతే ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనగణన సర్వేకి సంబంధించి ఈ జనగణన సర్వేలో దాదాపుగా కులాల సర్వే కూడా తేల్చాలి, బీసీల లెక్క ప్రధానంగా తేలాలనేది కాంగ్రెస్ మొదటి నుంచి పట్టుబడుతుంది. అయితే ఇప్పటికే తెలంగాణలో చేసినటువంటి ఈ కులగణన సర్వేలో భాగంగా బీసీల లెక్క ఎంత అనేది మేము తేల్చి ఒక మోడల్గా చూపించాము, దేశానికి చూపించాము. ఈ 50% స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తేయాలంటే దీన్ని మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వే కులగణన సర్వే బీసీల లెక్క తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తుంది. అయితే రీసెంట్గా నిన్న జనగణనలో భాగంగా 2వ దశలో భాగంగా ఆగస్టు 15 రోజున 40 ప్రశ్నలతో సంబంధించినటువంటి కుల గణనకు సంబంధించినటువంటి ప్రశ్నలను విడుదల చేశారు. ఆ ప్రశ్నల్లో బీసీల లెక్క తేల్చేందులో భాగంగా ఎలాంటి ప్రశ్న అనేది బీసీలకు సంబంధించినటువంటి కాలం అనేది లేదు అనేది కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మొదటి దశకు సంబంధించి ఇంటింటి లెక్కల వారి తేల్చేసినటువంటి ఆ క్రమంలో కూడా 32 ప్రశ్నల్లో కూడా ఇక్కడ కూడా బీసీల ప్రస్తావన అనేది రాలేదు, బీసీలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఎక్కడ కనిపించలేదు. సో ఈ 2వ దశకు సంబంధించినటువంటి బీసీల లెక్క తేల్చేటువంటి క్రమం అంటే కులగణనలో సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కాలం ఉంది, కానీ బీసీలకు సంబంధించినటువంటి కాలం ఎక్కడా లేదు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బీసీల పైన ముసలి కన్నీరు కారుస్తుంది బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం అనేది కాంగ్రెస్ అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రశ్నావళిలో 40 ప్రశ్నావళిలో ఎక్కడా కూడా బీసీల ప్రస్తావన లేదు అనేది వీళ్ళు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అయితే ఓవరాల్గా ఈ 2వ సర్వేలో దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన ఎందుకు లేదు, ఇలాంటి లెక్క అంటే బీసీల లెక్క తెలిస్తేనే వాళ్ళ సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి అందాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు అందుతాయి అనేది కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తుంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నాయకులు అంటే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎవరు స్పందించకపోయినా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం పైన ఒకటే చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు మొదటి దశలో భాగంగా కేవలం ఇంటింటి సర్వే చేసి ఇంటి లెక్కలు మాత్రం తేలింది. సో సెకండ్ ఫేజ్లో భాగంగా కులాల వారీగా కులాల గణన కూడా తేలుతుంది. దాంట్లో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు అందరి కాలమ్స్ అంటే ఏదైతే 40 ప్రశ్నల్లో 10వ కాలంలో ఉన్నటువంటి క్యాస్ట్ సంబంధించినటువంటి మెన్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జనగణన పూర్తయిన తర్వాత అంటే కులగణన పూర్తయిన తర్వాత జనగణనలో ఈ బీసీల లెక్క అంశం కూడా క్లారిటీ వస్తుంది అనేది కేంద్రం చెప్తుంది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మరోసారి రాజకీయంగా బీసీల పైన బీజేపీకి కావచ్చు, కేంద్రానికి కావచ్చు ఎలాంటి ప్రేమ లేదు, కావాలని ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారు, ముసలి కన్నీరు కారుస్తున్నారు అనేది మాత్రం కాంగ్రెస్ చాలా స్పష్టంగా ఎప్పటికప్పుడు బీజేపీని కావచ్చు, కేంద్రాన్ని కావచ్చు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఏలేందర్.